మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు జరగడాని పెద్ద గౌరవం జరిగింది. ప్రతి సంవత్సరం హిందువులు అక్కడ ఉండే కాశీ విశ్వనాథ దర్శనం కోసం చెప్పేసి సుమారు 2 కోట్ల మంది పైసలకు వెళ్తూ పోతూ ఉంటారు. అది కూడా వర్షాకాలం చలికాలం సాధ్యం కాదు. ఓన్లీ ఎండాకాలం మాత్రమే అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఈ యాత్రికులు ఉన్నారో, ఎవరైతే కాశీ విశ్వనాథుని భక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి బస్సు మీద దాడి జరిగింది. దాడి సందర్భంలో బస్సు ఆపితే ఆ బస్సులో ఉండే వాళ్ళు మొత్తం కూడా దింపి ఈయన హిందువా ముస్లిమా చెప్పేసి గుర్తించేసి మరి హిందూ అనే వారిని మొత్తం కూడా పట్టు పెట్టుకున్నారు. దాదాపుగా 30 మందిని పైసలకు వాళ్ళని చంపడం జరిగింది. ఇంకో 10 మందికి పెద్ద ఎత్తున గాయాలైనవి. మేము దీన్ని భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క సంఘటనను చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇది చాలా అమానుషం, అక్రమం. ఇది కేవలం బందిపోట్లు, ఉగ్రవాదులు, నరంతక ఉగ్రవాదులు చేసే పని అని చెప్పి మేము భావిస్తున్నాము. దీని వెనక ఎవరో పెద్ద అస్తమే ఉండుంటుంది. పాకిస్తాన్ కుట్రవాదులు ఎవరో ఉండుంటారని మా యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఒక భారతీయ జనతా పార్టీగా మేము స్పందించి ఆ భక్తులకి అండగా ఈ ఉగ్రవాదాన్ని మేము మట్టి పెట్టడం కోసం చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఆ దిష్టి బొమ్మలు తగలబెట్టాం. అదేవిధంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేయటం, ప్రజలు మొత్తం తెలవాలి ఎవరి కోసం పనిచేస్తున్నారు. అంటే హిందువులు ఈ దేశంలో బతకూడదా? మొన్న కూడా కాశ్మీర్లో ఉగ్రవాదుల చేత గురయ్యారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా హిందువుల మీద ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చాలా అరాచకం చేస్తున్నారు, కొంతమంది చంపేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? భారతదేశంలో హిందూ ప్రాంతం, హిందువులు మెజార్టీ కూడా ఈ దేశంలోనే వారు 10% మంది ఉన్న వాళ్ళు ఈ విధంగా మా మీద తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటి? హిందువుల పరిస్థితి. కాబట్టి హిందువులారా, హిందూ వాదులారా, హిందూ దేశ పౌరులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇది ఎక్కడ దారుణం అండి? ఇది ఎక్కడ దరిద్రం అండి? కాబట్టి ఈ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇప్పుడు నక్సలైట్ ఏ విధంగా బీజేపీ మట్టి పెడుతుందో అదే విధంగా ఉగ్రవాదం మీద కక్ష తీర్చుకుంటాం. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూస్తాం. భవిష్యత్తులో ఆ దేవాలయానికి వెళ్ళే భక్తుల మీద ఇలాంటి దౌర్జన్యాలు, మరణకాండ చూడకుండా చేయడం కోసమే మేము ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి భక్తులారా, దేశ ప్రజానికులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇలా చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ఈ భారతీయుడు అనేవాడు మతను ఖండించాలని చెప్పేసి మీ అందరినీ మేము కోరుతూ, మీ మద్దతు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. భారత మాతాకి ఈ రోజున మనం చూస్తున్నాం, దేశంలోనే మనకి అత్యంత విలువైనటువంటి మన యొక్క తలమానికమైనటువంటి కాశ్మీర్ యొక్క రాష్ట్రంలో పహల్గాంలో జరిగినటువంటి దాడిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన తీవ్రవాద గ్రూపుగా ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదం ఈ రోజు విషనాగుల ప్రపంచాన్నంతటినీ కబలిస్తూ ఈ రోజు మన దేశంలోని కాశ్మీర్ లో జరిగినటువంటి పర్యాటకుల యొక్క ఊసకూతని మనం చూసాం. అక్కడ వాళ్ళ యొక్క
కాపాడకపోయినట్లయితే మన హిందువుల యొక్క మనుగడకి, మన హిందుత్వానికి, దేశం మనుగడకి మనకి ప్రాణాంతకంగా కనబడుతుంది. కాబట్టి సోదరులారా, దీని మీద దేశం అత్యున్నతమైనటువంటి ఒక కీలక